చెప్పకూడదు. ఆచార్య చాణక్యుని గురించి మన అందరికీ తెలిసిన విషయమే. ఆయన రాజగురువుగా ఎంతో ప్రాముఖ్యత పొందాడు. ఆయన పురుషుల గురించి కొన్ని విషయాలు ఎవరితో చెప్పకూడదు అని చెప్పాడు. మరి అవి ఏ విషయాలు, ఎందుకు ఇతరులతో చెప్పకూడదో తెలుసుకుందామా? ఆచార్య చాణక్యుని గురించి స్కూల్ విద్యార్థులను అడిగినా చెప్పేస్తారు. రాజకీయ చాతుర్యంలో ఆయనను మించిన వారు లేరని చెప్పవచ్చు. క్రీస్తు పూర్వం 380 నుంచి 253 వరకు ఆయన జీవిత కాలం కొనసాగింది. ఆ సమయంలో ఆయన మంచి సలహాదారుడిగా, వ్యాకర్తగా, రచయితగా, రాజకీయ నీతిని ఆవపోసన పట్టిన నిపుణుడిగా చాలా పేరుగాంచాడు. ఆయన చెప్పిన వ్యూహాలు ప్రస్తుత ప్రజలు పాటిస్తే ఎలాంటి పరిస్థితులు అయినా మనం అధిరోహించే శక్తి వస్తుంది. మగవారు ఎప్పుడైనా ఆర్థిక సంబంధమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే వాటి గురించి ఇతరులతో అసలు చెప్పకూడదని చాణక్యుడు చెప్పాడు. ఒకవేళ డబ్బులు పోయినా సరే ఆ విషయాన్ని ఇతరులతో అసలు తెలియనివ్వకూడదు. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారి గురించి ఇతరులకు తెలిస్తే వారికి ఎవరు సహాయం చేయరు. పైపైన ఎవరైనా సహాయం చేద్దామని ముందుకు వచ్చినా అది నిజమైన సహాయం కాదు. వ్యక్తిగత సమస్యల గురించి కూడా ఇతరులకు తెలియనివ్వకూడదు. అలా తెలిస్తే బయట వ్యక్తులు వాటిపై అపహాస్యం చేస్తూ, ఆ సమస్యపై జోకులు వేసుకుంటూ మరింత విసుగు వచ్చేలా చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో సమస్యతో బాధపడుతూ ఉంటే ఇంకా వారి మాటలు మిమ్మల్ని ఆత్మన్యూన్యతకు గురి చేస్తాయి. ఒక వ్యక్తి తన భార్య గురించి ఏ విషయాన్ని అయినా సరే ఇతరులతో చెప్పకూడదు. అది ఏదైనా సరే రహస్యంగానే ఉంచాలి. ఒకవేళ అలా చేయకపోతే అది భవిష్యత్తులో ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. భార్య గురించి రహస్యాలు ఇతరులతో అస్సలు పంచుకోరాదు. ఒక వ్యక్తి ఎప్పుడైనా ఎక్కడైనా అవమానానికి గురైతే వీలైనంత వరకు దాన్ని మర్చిపోవాలి. ఆ విషయం గురించి ఇతరులకు అస్సలు తెలియనివ్వకూడదు. అలా చేయడం వల్ల దానిపై వారు చులకన చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారి మనోభావాలు దెబ్బతిని మానసికంగా కృంగతీస్తుంది. ఈ యొక్క 4 విషయాలను పురుషులు ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉంటే బాగుంటుందని చాణక్యుడు తెలియజేశాడు. చూసారు కదా, ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుషాంకర్. థ్యాంక్ యూ. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టిఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFC.